రాయల్ టీవీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి పట్టు చీరల చిరుకానుక, ఆత్మీయ అతిథులకు లోకేష్ గౌరవం. సీఎం చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ భేటీ, రాష్ట్ర అభివృద్ధి పారిశ్రామిక ప్రగతిపై ఇరువురు నేతల కీలక చర్చలు. ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధ్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణయ్య హెచ్చరిక. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాము. రాజకీయ చర్చలకు అతీతంగా ఎంతో సరదాగా సాగిన ఈ భేటీలో లోకేష్ అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విందు అనంతరం వారు అందించిన మంగళగిరి పట్టుచీరల చిరుకానుక వారి ఆత్మీయతకు నిదర్శనం. లోకేష్ గారి ఆతిథ్యం మరువలేనిది. మంత్రి నారా లోకేష్ తో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుటుంబం మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో విందు భేటీ జరిగింది. జిల్లాల వారీగా ఎమ్మెల్యేల కుటుంబాలతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భేటీ అవుతున్న మంత్రి లోకేష్ మంగళవారం రాత్రి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుటుంబ సభ్యులను విందు ఇచ్చారు. మంత్రి లోకేష్ కు తన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిచయం చేశారు. లోకేష్ తో విందులో ఎమ్మెల్యే సతీమణి సత్యవతి, ఆరణి మదన్, ఆరణి జగన్, ఆరణి సాయి నివ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ కలిశారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, ప్రజా సంక్షేమం మరియు పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంలోని మోదీ గారి ప్రభుత్వ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలిపేలా వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ముంబైలో అర్జున్ సానియా చందోక్ వివాహ వేడుకలు ఎంతో జోష్గా సాగుతున్నాయి. మెహందీ సంగీత్ వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సందడి చేశారు. రేపు మార్చి 5 ఈ జంట వివాహ బంధంతో ఒకటి కానుంది. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ఈ రోజు దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే బగ్గడి గోపాల్, వై నాగేశ్వరరావు, నూకానమ్మ జగన్నాథం తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు మరియు స్థానిక నాయకులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. मिडिल ईस्ट में जो अभी संयोग खड़े हुए हैं उसको जल्द से जल्द शांत हो जाए, ऐसी मेरी प्रार्थना है। और रशिया और यूक्रेन का जो युद्ध चल रहा है उसको भी शांत किया जाए, ऐसी मेरी प्रार्थना है। और भारतवर्ष शॉर्ट टाइम के अंदर विश्व गुरु का पद संपादन करें और नरेंद्र भाई की आयु बढ़ती रहे, यही मेरी प्रार्थना है। धन्यवाद। मैं प्रहलाद दामोदर दास मोदी मेरे परिवार और मेरे मित्र सर्कल के साथ बालाजी तिरुपति के दर्शन के लिए आया हूँ। मैं मेरे जीवन को पूर्णता पसंद कर रहा हूँ और मैं बालाजी से चरणों में प्रार्थना करता हूँ कि मिडल ईस्ट और रशिया और यूक्रेन का जो युद्ध चल रहा है उसको शांत किया जाए और सबको सद्बुद्धि मिले और ट्रंप को ज़्यादा में ज़्यादा सद्बुद्धि मिले, वही ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం తిరుచానూరు నందు నిర్వహించిన మెగా జాబ్ మేళా ప్రారంభించిన శ్రీ శివశంకర్ లోథేటి ఐఏఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కో లిమిటెడ్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, తెలంగాణ ఎంపీ జి కృష్ణయ్య, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, తమిళ సినీ నటుడు నీలగిరి రవి, సినీ నటి మిత్రావ్ శర్మలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ప్రహ్లాద్ మోడీ మీడియాతో మాట్లాడుతూ మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు త్వరగా శాంతించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వెంటనే ముగియాలని, భారతదేశం అతి తక్కువ సమయంలోనే విశ్వగురువు స్థానాన్ని చేరుకోవాలని, అలాగే నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు దీర్ఘాయుషుతో వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என ప్రకాష్ గారు, అఖిలేష్ గారు, ఇప్పుడు బళ్ళారి లేదా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వెళ్ళి గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ईश्वर भैया झारखंड आप जमा है तो शिला मंदिर को सामने वाले प्रसार वो बिट दिया वाइड फ्रेम Yo, yeah. This is extra enak. ట్రాక్టర్ అయినా ఇంకూరు లేరా आज मैं प्रहलाद दामोदर दास मोदी और मेरे परिवार, मेरे मित्र सर्कल बालाजी तिरुपति के दर्शन के लिए आए हैं। बालाजी के चरणों में हमने प्रार्थना की है कि मिडल ईस्ट में जो अभी संजोग खड़े हुए हैं उसको जल्द से जल्द शांत हो जाए, ऐसी मेरी प्रार्थना है। और रशिया और उक्रेन का जो युद्ध चल रहा है उसको भी शांत किया जाए, ऐसी मेरी प्रार्थना है। और भारतवर्ष शॉर्ट टाइम के अंदर विश्व गुरु का पद संपादन करे और नरेंद्र भाई की आयु बढ़ती रहे, यही मेरी प्रार्थना है। धन्यवाद। రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎస్పీడీసీఎల్ చైర్మన్ శివశంకర్ తో కలిసి కలెక్టర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమ పరిధిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు, జాబ్ మేళాలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో
वदनां पद्मपत्रायताक्षीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरता భాగంగా వాళ్ళు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఆనరబుల్ సీఎం గారు లేదా ఎమ్మెల్యే ఎంపీ ఆర్ మినిస్టర్స్ లేదా ఇతర గ్రీవెన్సెస్ లో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా ప్రత్యేకంగా వాటిని రీఅడ్రస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది మనకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇవి అడుగుతుంటారు. ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంటెక్ బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాటులో భాగంగా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ చేయాలని గౌరవ సీఎండీ సారు ప్రత్యేకంగా దీన్ని ఆబ్జెక్టివ్ గా తీసుకొని ఈ కార్యక్రమం ప్రత్యేకంగా స్పెషల్ గా చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ యొక్క సూచనల మేరకు మనం 10th క్లాసు 8th క్లాసు ఇంటర్ ఐటీఐ డిప్లొమా బీటెక్ అందరికీ అనుకూలంగా ఒక 42 కంపెనీస్ సార్ 38 వరకు మనం ప్లేయర్లు ఎక్కించడం జరిగింది. ఈ రోజు సిఎండి గారు డైరెక్షన్స్ ప్రకారం సార్ 3 ఎంఎన్సీ కంపెనీస్ అందులో యాడ్ అయినాయి సార్. తొసీబా, మణికంఠ పవర్స్, మెగా ఇండస్ట్రీస్ సార్. సో టోటల్ గా 42 కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ ని ఇక్కడ పిలిపించడం జరిగింది సార్. ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అనేది ఒకసారి పక్కన పెట్టి ఫస్ట్ ఇప్పుడు మనకి ఒక ఫ్రెషర్స్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా మీకు ఉపయోగపడుతుంది. ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. మీరు అటెండ్ అయ్యి మీరు చేయవలసింది ఏంటంటే మీ రెజ్యూమే ఆర్ సివి ఆర్ బయోడేటా మీరు ఎన్ని కంపెనీస్ కి మీరు క్వాలిఫికేషన్ ఏజ్ అర్హత ఏదైతే ఉందో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏజ్ తగ్గట్టు ఆ కంపెనీస్ కి కింద ప్యానల్స్ 1 to 42 మీకు అరేంజ్ చేశాము. జాబ్ మేళాస్ అన్ని కూడా జనరలీ జిల్లా యంత్రాంగం వివిధ నియోజకవర్గాల్లో మనము స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటాం. కొంతమంది ఆల్రెడీ అటెండ్ అయ్యి కూడా అయి ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా ఎస్పీడీసీఎల్ ప్రత్యేక చొరవతో సిఎండి గారి ప్రత్యేక చొరవతో వాళ్ళు లీడర్షిప్ తీసుకొని అదేవిధంగా మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు రాను రాను ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఉన్నప్పటికీ మనకి డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో. ఎందుకంటే తీసుకున్నట్టయితే మీకు రేపు ఒక 1-2 years తర్వాత వివిధ డిఫరెంట్ కంపెనీస్ యొక్క పోర్ట్ఫోలియోస్ కి మీరు ఎలిజిబిలిటీ వస్తుంది. సో అప్పుడు మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకున్న దాన్ని బట్టి మీ శాలరీ కూడా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వీటిల్లో సెమీ స్కిల్డ్ అండ్ హైయర్ స్కిల్స్ లో కొంచెం తక్కువ ఉన్న వాటికి మన వాళ్ళు తీసుకుంటారు. వెరీ హై ప్రొఫెషనల్ జాబ్స్ కి మనకి వేరే స్టేట్స్ నుంచి ఎక్కువ రిక్రూట్ చేసుకుంటున్నారు. అప్గ్రేడేషన్ సరిగా లేకపోవడం వల్ల మీరు ఈ హయ్యర్ పోస్టులకి మీరు సెలెక్ట్ కావట్లేదని నా భావన. సో దయచేసి క్యాండిడేట్స్ అందరూ కూడా దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా లాట్ ఆఫ్ పొటెన్షియల్ మీలో ఉంది. మంచి గ్రోత్ కూడా ఈ కంపెనీస్ లో ఉంటుంది. మళ్ళీ లీడర్షిప్ తీసుకొని చేసినందుకు సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈవినింగ్ వరకు అందరూ ఉండి కంపెనీస్ అన్ని కూడా యు బీ పాజిటివ్. స్టూడెంట్స్ లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి లెట్ దేర్ బి అంటే అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ ఇస్తున్నారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు. జిల్లాలోని వివిధ విద్యా సంస్థలు విద్యార్థుల కోసం ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులు, ఇతర సమస్యలను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థినులకు వివరిస్తున్నారు. టీనేజ్ వయసులో సహజంగా కలిగే ఆకర్షణలు, వాటి వల్ల కలిగే ఇబ్బందులు మరియు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాల గురించి ఎస్పీ సుబ్బారాయుడు గారు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థినులు కేవలం చదువుకే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందంజలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
వెరీ గుడ్. ఏం చేశాను? స్వప్న కట్టి నా ఇంటికి వస్తుంటే పక్కకు నెట్టేసి చేయి ఇచ్చేసాను. నెక్స్ట్ సెకండ్ మూమెంట్ ఏం చేస్తాను? మేడం అయిపోయింది. మేడం మేడం లేమని సార్, మేడం లేదండి మేడం ఇప్పుడు లెగలేదు. ఎందుకు తెలుసా? హ్యాండ్ లాక్ చేశాను. మేడం లెగాలంటే ఏం చేయాలి? నా చేతి వినిపించుకోవాలి. కానీ వినిపించుకుంటుందా? వినిపించుకోలేదు. ఇప్పుడు సార్ మీరైతే బలంగా ఉన్నారు. నేను బలంగా ఉన్నా కదా, బలంగానే ఉన్నా. ఇప్పుడు పొడిస్తే మేడం సింపుల్ గా నన్ను తప్పించుకుంటుంది. చూడండి, ఓకేనా? ముందుకు రాలేదు. ఇలా తీసుకొని ఇలా పెట్టేస్తున్నాను. నిన్న చంద్రగ్రహణం కావడంతో ఆలయాలు మూసివేయడంతో రంగుల హోలీని నేడు తిరుపతి జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారన్నారు. నగరంలో మార్వాడీలు ఆనందోత్సవాల మధ్య హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సహజ సిద్ధమైన రంగులను చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సంబరాల్లో మునిగి తేలారు. మార్వాడి యువకులు, మహిళలు, యువతులు, అన్ని వర్గాల ప్రజలు బిజీ లైఫ్ ను పక్కన పెట్టి వసంతాగమనం పురస్కరించుకుని హోలీ ఆయారే అంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఆప్యాయంగా పలకరిస్తూ రంగులు పూస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకం కావాలని, ఐక్య పోరాటాల ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. తిరుపతి వేదికగా జరిగిన బీసీల రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని బీసీల చైతన్యంపై దిశానిర్దేశం చేశారు. తిరుపతిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఇప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉండడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. ఎక్కడైనా ఏ వ్యవస్థ అయినా బలమైన నిర్మాణంలో ఉన్నప్పుడే ఆ సమాజంలో కూడా ఉద్యమాలు పకడ్బందీగా జరుగుతాయి. జిల్లా కమిటీ, నియోజకవర్గం కమిటీ, నియోజకవర్గం కమిటీ, మండల కమిటీలు వేయాలి. అట్లా కమిటీలు వేస్తే నాయకత్వం పెరుగుతుంది. మీరు పోలీస్ స్టేషన్కి పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా వాళ్ళందరూ విజిటింగ్ కార్డు పట్టుకుని ఇస్తే గౌరవం ఇస్తారు. నువ్వు మామూలుగా ఎంత ధనవంతుడైనా, ఎంత మంది ప్రెసిడెంట్ దేశభాష మాట్లాడినాక పోయి అడిగితే నువ్వేం సార్ నువ్వు రైతులతో మాట్లాడము అని పంపిస్తాడు. బీసీ ప్రెసిడెంట్ దబాయించి నేను నియోజకవర్గం ప్రెసిడెంట్, నేను జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పి దబాయిస్తే తప్పనిసరిగా లక్షలు కూడా భయపడే అవకాశం. రెండవది, ఒక్కరు కాకుండా కమిటీ ఉంటే 20 మంది మీరు ఆఫీసర్లు, 20 మంది చూస్తే కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, పోలీస్ స్టేషన్ అయ్యాలి, సైకాలజికల్గా బెండ్ అయిపోతారు, భయపడిపోతారు. అరే వీళ్ళు సంగమం వచ్చి గొడవ చేస్తారని చెప్పిన పిల్లలు చేశారు. కాబట్టి వీళ్ళు అలాంటి పదవుల కోసం, చందాల కోసం ఉద్యమం కాదు. ఇదొక దైవంగానే సమాజంలో మార్పు రావాలి. మార్పు రావడానికి ఓ ఎజెండా పెట్టుకుని మనం పోరాటం చేశాం. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ కింద నేను డిగ్రీ చదువుకున్నప్పుడే ఆ రోజుల్లోనే నాకు హాస్టల్ లేవు, హాస్టల్ సీట్ దొరకలేదు. ఎస్సీ హాస్టల్లో పోరాడి నా ఒక్క సీట్ తీసుకొచ్చాను. నేను 8వ తరగతి తమిళ చెప్పేది, 10వ తరగతి ఆయన చెప్పాడు, అన్నదమ్ముని దగ్గర ఉండలేదు. ఈయన హాస్టల్ దొరికితే వేరే మార్గం లేదు చదవడానికి. క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, ఎవ్రీ ఫస్ట్ వచ్చారు. కానీ చదువుకునే స్థోమత లేక మా అమ్మమ్మ వాళ్ళని 60 ఎకరాలు ఉన్నాయి, మా నాయన 2 ఎకరాలు కాలంలో నన్ను ఎవరు చేయలేదు. అప్పుడు స్వయంగా కొట్టాలి, హాస్టల్కు పోరాడాలి అనే విషయాల్ని ఎప్పుడు అన్నగారు పార్లమెంట్ లో వినిపిస్తానే ఉన్నారు. ఇక్కడున్న కూటమి ప్రభుత్వానికి కూడా మీరు చేసేటివి వాగ్దానాలు ఏమైనా అవి తొందరగా మీరు ఈ చర్చల రూపంలో కాకుండా ఫలాల రూపంలో మాకు అందించండి అని ఎప్పుడు మనం ఈ ప్రభుత్వాలను ఒత్తిడి చేయాల్సిన అవసరం మన పైన కూడా ఉంది. అన్న ఒకటే చెప్తాడు, అయ్యా నేను ప్రధానమంత్రిని కలిశాను, ప్రధానమంత్రి ఒకటే చెప్పాడు, అయ్యా మీరు బీసీలకు రిజర్వేషన్స్ కావాలి అని అడిగితే మేము ఇయ్యమయ్యా, మా పీఠాలు కదిలేలాగా మీరు అరసాలి, ఉద్యమాలు చేయాలి, అప్పుడే మనకు ఈ ఉద్యమ ఫలితాలు అందుతాయని. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. సంచార జాతులు అంటేనే దేశభక్తులు, స్వాతంత్ర సమర యోధులు. రేడియోలో, టీవీ లేని రోజుల్లో ఒక ఊరిలో జరిగిన స్వతంత్ర పోరాటాన్ని కథల రూపంలో, హరికథలు, బుర్రకథలు, రామాయణం, భారతం, భాగవతం, శ్రీపురాణాలు చెప్పుకుంటూ ఒక ఊరిలో జరిగిన స్వతంత్ర పోరాటాన్ని ఇంకో ఊరిలో తెలియజేస్తూ స్వాతంత్ర సమాజాన్ని ఏకం చేసిన ఘనత ఈ సంచార జాతులది. సంచార జాతుల పేరు కూడా చాలా మందికి తెలియదు. దాసరి, దొమ్మర, బుడబుడకల, గంగిరెద్దుల, జోగి, జంగమ, మొండిబండ, బలచంతు, బుగ్రిపి, పాముల, పట్ల, పరికనొక్కుల ఇలాంటి కులాలు 32 కులాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 570 కులాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇలాంటి కులాలను గుర్తించి ఈ కులాల వల్ల మనకు నష్టం జరుగుతా ఉందని బ్రిటిష్ గవర్నమెంట్ 1856లో సమూహంగా లక్షలాది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు 1856లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ లో పెట్టారు. చాలా మంది ఈ కులాలు, చిన్న కులాలు ప్రతి ఇంట ఇలాంటి మహానుభావుడు పుట్టాలని, కలకాలం బీసీ కుటుంబం ఇలాగనే ఉంటుందని లాస్ట్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం. ఇంతకు మించి నేనేం మాట్లాడు, చివరిగా ఒక మాట సార్, మహాత్మా కృష్ణయ్య సారు ఏ విధంగా ముందుకెళ్తుంది, భవిష్యత్తులో మీ సూచనలు, సలహాలు తీసుకొని
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.